ఇప్పుడు దీపస్తంభం వ్యవహారం తమిళనాడు దాన్ని కొత్త కోణాలు వామపక్ష భావజాల జర్నలిజం ఇప్పుడు తీసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. నేను ఎప్పుడో చెప్పాను వీళ్ళు వామపక్ష భావజాలికులు. తమిళుల ఆరాధ్య దైవం మురుగప్పయ్యను సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్న 6 దివ్యక్షేత్రాల మొదటిది తిరుప్పరంకుండ్రం. ఈ పర్వతాలయం మదురై నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని పరంకుండ్రు అని పిలిచేవారని తమిళ సంఘ సాహిత్యం పేర్కొంటుంది. ఈ శైవాలయాన్ని పాండ్యరాజులు 10వ శతాబ్దంలో నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. విజయనగరాజులు ఈ ఆలయాన్ని మరింత విస్తరించారు. ఈ పర్వతం ఎత్తు 300 మీటర్లు. ఇక్కడ 2000 ఏళ్ల క్రితం జైనులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకున్నట్టు శాసనాలు శిల్పాలు చెప్తున్నాయి. పర్వతంపై సమీపాల్లో పలు ఆలయాలతో పాటు పర్వతం మధ్యలో దర్గా. ఇది మరి ఎక్కడి నుంచి వచ్చింది అది రాయలేదు. ఈ పర్వతం అనాది నుంచి మత సామరస్యాన్ని జరుగుతుంది. ఇందులో మత సామరస్యం చేయడం ఏంటి అర్థం కాల. అక్కడికి వచ్చి దర్గా ఎట్లా కట్టారు, ఎందుకు వచ్చింది అది అంటే కావాలని చేసినట్టే కదా. మరి అందులో మత సామరస్యం అంటే హిందువులు సైలెంట్ గా ఉంటాం మత సామరస్యం అనమాట. లేకపోతే అక్కడ ఉన్న ఓ రాతి స్తంభం మీద వివాదం గత ఏడాది డిసెంబర్ ప్రారంభమైంది. విరుదునగర్ జిల్లాకు చెందిన వ్యక్తి దర్గాలో మొక్కుబడి బలిచ్చేందుకు కొండపైకి ఎక్కుతున్న పోలీసులు అడ్డుకున్నారు. వ్యవహారంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని దర్గా భక్తుల హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ జనవరి 5 రాస్తారోకో చేపట్టింది. అదే సమయంలో కందన్ మొలైని సికిందర్ మలైగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో పోలీసులు వైఖరి సరిగా జనవరి 8న దర్గాలో మాంసాహార విందు ఇచ్చి తీర్తామంటూ ఎస్డిపిఐ ప్రకటించింది. దర్గా వద్ద జంతు బలిని నిషేధించాలని హిందూ సంస్థల నేతలు దర్గా ఉన్న 50 సెంట్ల భూమి వక్ఫ్ బోర్డుకి చెందినందున అక్కడ పంట వేసుకోవడంలో తప్పు లేదని ముస్లిం నేతలు ప్రకటన చేశారు. అంటే ఇక్కడ మరి మత సామరస్యం ఉన్నట్ట తప్పినట్ట? ఎవరి వల్ల మత సామరస్యం తప్పింది? ముస్లింల వల్ల. అక్కడ ముస్లిం నేతలు ప్రకటన చేశారు. అక్కడ కొందరు ముస్లింలు బిర్యానీ తింటున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రావడంతో మరింత వివాదం ఏంటంటే కావాలని రెచ్చగొడుతున్నారు. అక్కడ వివాదంపై హిందూ మొక్కలు కచ్చి హిందూ మొన్నాని వంటి సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దర్గాకి దారి తీసే ప్రాంతమైన నెల్లితోపు వద్ద ముస్లింల ప్రాంతాన్ని నిషేధించాలి, కొండపై జంతు బలిని నిషేధించాలి కొంతమంది కోర్టు అభ్యర్థించారు. పిటిషన్ మీద జస్టిస్ ఎన్ శ్రీమతి, జస్టిస్ నిషాబాను ధర్మాసనం భిన్న తీర్పులు ఇచ్చింది. అక్కడ కొన్ని ప్రాంతాల్లో జంతు బలి చేపట్టాలన్నా నమాజ్ చేసుకోవాలని సివిల్ కోర్టు అనుమతి తప్పనిసరి జస్టిస్ శ్రీమతి పేర్కొన్నారు. జస్టిస్ నిషాబాను మాత్రం పిటిషన్లు కొట్టేశారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఆర్వి జయకుమార్ తీర్పు కీలకంగా మారి కొండపైకి అనుమతి లేకుండా జంతువులను తీసుకెళ్లడం బలి ఇవ్వడాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో దర్గా నిర్వాహకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేపథ్యంలో జూన్ 22న మదురై మఠాధిపతులు, జీఎర్లు, శివాచార్యులు, బీజేపీ నేతలు మురుగన్ సదస్సు నిర్వహించారు. హిందూ తమిళ పేరవై నేత రామరవికుమార్ రాతి స్తంభం మీద కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరుతూ గత నెల హైకోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ వేశారు. విచారణ జరిపి జస్టిస్ బిఆర్ స్వామినాథన్ స్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించారు. మరొక తిరుపరంకుండ్రం మరో అయోధ్యగా మారనుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక దీపస్తంభంపై దీపం వెలిగేందుకు అనుమతించాలని శనివారం 50 మంది ఇక్కడ నిరాదీక్ష పెట్టారు. ఇందులో వీళ్ళ దిక్కుమాలి దరిద్రపు నీతి జరలేదు ఏంటంటే ఇదేమో సెన్సేషన్ అంట, కలకలం రేపుతున్నాయంట నాగేంద్ర వ్యాఖ్యలు. వాళ్ళు అక్కడ బిర్యానీ తినేసి లేకపోతే ఎస్డిపిఐ లాంటి ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాద అనుకూల సంస్థ, ఏదైతే దేశంలోని పిఎఫ్ఐ ద్వారా రాజకీయాలు చేయాలనుకున్నటువంటి సంస్థ చేసిన కార్యకలాపమేమో వాళ్ళు కార్యకలాపంలాగా చేశారంట. వీళ్ళు హిందువుల్ని ఎలా వెదవల్లి చేస్తారనడానికి సాక్ష్యం. ఇంకోటి తిరుపరంకుండ్రం గర్భాలయానికి పైభాగంగా ఉన్న పిళ్ళయార ఆలయం వద్ద దేవాదాయ శాఖ అధికారులు ఏటా కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారు. 75 ఏళ్ల నుండి ఇక్కడే దీపం వెలిగిస్తున్నట్టు రికార్డులు ఉంది. ఆలయం నుండి 200 అడుగుల ఎత్తులో 14వ శతాబ్దానికి దర్గా ఉంది. అక్కడ నుండి 200 అడుగుల దూరంలో ఒక రాతి స్తంభం ఉంది. దాన్ని ఆలయ దీపస్తంభంగా భావిస్తున్న హిందూ సంస్థ దాని మీద కార్తీక మహాదీపాన్ని వెలిగించాలని డిమాండ్ చేస్తారు. అయితే 1802లో ఆంగ్లేయులు గ్రేట్ ట్రిగానోమెట్రిక్ సర్వే చేసినప్పుడు ఈ స్తంభం ఏర్పాటు చేసిన పురావస్తు శాఖ చెప్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది. ఆంగ్లేయులు మదురై నగర మ్యాప్ను రూపొందించడానికి సర్వేరాయి ప్రాంతాన్ని ఆధారంగా తీసుకుని వచ్చారు పురావస్తు శాఖ పరిశోధకులు అంటున్నారు. మరి అక్కడ దర్గా ఉన్నట్లయితే ఆ రోజున అది కుమారస్వామి అని చెప్పి రాస్తుంది. మరి దర్గా ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ విధంగా దర్గా ఎక్కడి నుంచి తొలగించాలి కదా. మరి అది రాయది నీచ జాతులు అట్లాగే ఉంటాయి, నీచ జాతి నీచ జాతి